సార్వత్రిక ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. దీంతో దేశమంతటా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ నియమావళిలో అనేక అంశాలు ఇమిడి ఉంటాయి. ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు తెరలేపకుండా నిష్పక్షపాతంగా ఓటర్లు తన ఓటుని వినియోగించుకునేలా నిబంధనలు ఉంటాయి. కొన్ని సున్నితమైన అంశాలను, విభేదాలను, మతపరమైన విద్వేషాలను పెంచే కార్యకలాపాలను ఏ పార్టీ గాని, అభ్యర్థులు గాని నిర్వహించకూడదు. కులమతాల ఆధారంగా ఓట్లను అభ్యర్థించకూడదు. ప్రార్థనా మందిరాల్లో ఎన్నికల ప్రచారం నిషేధం. వాటిని వేదికలుగా మార్చకూడదు. ఓటర్లకు లంచమివ్వడం, నేను చెప్తానురా. మీ నాన్న చెప్పింది నాకు చెప్పేది. మీ నాన్న చెప్పిందే తప్పు. మీ నాన్న చెప్పిందే తప్పు. మీ నాన్న చెప్పిందే. మీ నాన్న చెప్పిందే తప్పు. నువ్వు చెప్పిందే తప్పు. మీ పార్టీ తప్పు. మీ నాన్న చెప్పిందే తప్పు. మీ నాన్న చెప్పిందే తప్పు. మీ నాన్న చెప్పిందే తప్పు. మీ నాన్న చెప్పిందే తప్పురా. మీ నాన్న చెప్పిందే తప్పు. మీ పార్టీ మొత్తం తప్పే. నాకు చెప్పేది. మీ నాన్న చెప్పిందే తప్పు. మీ నాన్న చెప్పింది. మీ నాన్న చెప్పిందే తప్పు. నువ్వేట నాకు చెప్పేది. మీ నాన్న చెప్పిందే తప్పు. 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 రేయ్, ఎందుకురా దెబ్బలాడుకుంటారు? ఇలా రండి, ఇక్కడ కూర్చోండి. ఇక్కడే కూర్చోండి. అన్నీ నేను చెప్తాను. రేయ్, అసలు ఎందుకురా మీరు దెబ్బలాడుకుంటున్నారు? ముందు నువ్వు నిజం చెప్పు. చూడు తాత, నేను రాత్రి మా నాన్నగారు రాజకీయం గురించి మాట్లాడుతూ మన పార్టీ వస్తే పేదవారి కష్టాలన్నీ తీరిపోతాయి, ధరలన్నీ తగ్గిపోతాయి అని చెప్పారు అని వీడికి చెప్తే మా నాన్నగారు చెప్పింది తప్పు, మా పార్టీ తప్పు అని చెప్పాడు తాత వీడు. మీ పార్టీ వల్లే బయట ఎవరికి పనులు దొరక్క కూలి పనులు చేసుకుని బతుకుతున్నారని మా నాన్నగారు చెప్పారు. అందుకే నేను తిరగబడ్డాను తాత. లేదు, మీదే తప్పు. నీదే తప్పు. నీదే తప్పు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. మీ నాన్నగారు చెప్పిందే తప్పు. మీ నాన్న చెప్పిందే తప్పు. మీ నాన్న చెప్పిందే తప్పు. రేయ్, ఆగండ్రా, దెబ్బలాడుకోకండ్రా. ఇంతకీ మీరు ఒకరికొకరికి ఏమవుతారా? మీరు ఫ్రెండ్సా? 15 సంవత్సరాల వయసులో మీకు రాజకీయ ప్రస్తావన? సమాజం మారేది మీ వల్ల కదరా, మీరే కొట్టుకుంటే ఎలారా? కొంచెం ఆలోచించండి. సరే, మీలాంటి వాళ్ళ కోసం ఒక స్నేహితుడు కథ ఉంది, అది చెప్తా, వింటారా మీరు? తాత.
చెప్పు రవి. పక్క వాటి వాళ్ళు మన వాళ్ళు చిత్త కొడుతున్నారు, త్వరగా రా. స్పాట్ ఎక్కడా? ప్రజలతో ఓట్లు వేయించుకునే పద్ధతి ఇది కాదు. మీ వాళ్ళు తప్పు చేస్తున్నారా? వచ్చే ఎలక్షన్ లో జనం చేత ఎలా ఓట్లు వేయించాలో నాకు బాగా తెలుసు. మాదే పై చేయి. అది నువ్వు నేను చెప్పేసేది కాదు. మా పార్టీ జోలికి వస్తే ఎవరికైనా తాట తీస్తాం. ఎవరిది పై చెయ్యో ప్రజలు చూసుకుంటారు. చూద్దాం, చూసుకుందాం, చూసుకుందాం, చూసుకుందాం. గుద్ద బలిసిందారా? తాట తీస్తాను కొడకల్లారా. ఏంటి ఎస్ఐ ఎక్కువ మాట్లాడుతున్నావు? రేపు వచ్చేది మా పార్టీయే, నీకుందే. ఎలక్షన్ కోడ్ వచ్చింది. 144 సెక్షన్ అమల్లో ఉంది. బొక్కలేసి మక్కలర కొడితే నాకు కొడకలర ఒకరికి బెయిల్ కూడా రాదు. చేస్తావా? చేయలేయగలవా నన్ను? ఏయ్ చెయ్యి. నువ్వు సూపరా. 5 నిమిషంలో తీసుకొస్తాడు మా నాయకుడు. నీకుందరా ఎదురు దొరుకుతా బొక్కలేసి మక్కలర దొబ్బుతాను, అప్పుడు తెలుస్తుంది నీకు. నోన్ వైస్ అబ్బరా, రేపు పొద్దున్న ఏ పార్టీ వచ్చినా మనం సెల్యూట్ చేయి తప్పదు. అది అర్థం కాదు ఇప్పించా గుడికి. నేను తీసుకొస్తాను పద.
అయినా పోలీసులతో నీకు ఎందుకురా? అవునరా, ఊర్లో 144 సెక్షన్ నడుస్తుంది. ఈ టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలిరా మావా. నన్ను జైల్లో పెడితే నాగి ఏం చేతగానుడు ఏం కాదు, విత్-ఇన్ సెకండ్లో బయటికి తీసుకొస్తాడు. రేపు మేము పవర్లోకి వస్తే ఎవడైనా మా చెప్పు చేతల్లో ఉండాల్సిందే, పోలీసులైనా ఆపోజిషన్ అయినా. బయట మనం ఎలా ఉన్నా మనం స్నేహితులం రా. సరే కాసేపు పాలిటిక్స్ గురించి పక్కనెట్టు. ఇంతకీ మా చెల్లి ఎలా ఉంది? ఊరిని ఇవాళ సాయంత్రం మీట్ అవుతానని చెప్పిందిరా బాబు, నేను మర్చిపోయాను. గొప్పడురా బాబు, పద. హలో, ఇంకా ఎంతసేపు? రే 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 పాపు నువ్వు వెళ్ళి చెల్లితో మాట్లాడుతూ ఉండు, నేను వెళ్ళి సిగరెట్ తీసుకొస్తా. వెళ్ళి 5 minutesలో వస్తా. అయ్యి బాబు బయట ఉంది, ఏదో చేసి నవ్వించాలి. ఎప్పుడు లేటే, ఎంతసేపని వెయిట్ చేయాలి? నా మీద నీకు అసలు ప్రేమ ఉందా లేదా? ఏ పిచ్చా నీకు రోలగిరత్నం మీదకి? ఊర్లో గొడవలకైతే టైం ఉంటుంది, నా దగ్గర రావడానికి టైం లేదా? అది కాదే, చెప్పేది విను. నువ్వేమో ఇక్కడ ఇలానే అంటున్నావు. మా అన్నయ్య నన్ను వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. నువ్వేమో కొట్లాట్లు గొడవలు అంటూ తిరుగుతున్నావు. నేనంటూ ఒకదాన్ని ఉన్నానని గుర్తుందా నీకు? మీ అన్నయ్య కాళ్ళు ఎరగొట్టు మరి మనం పెళ్లి చేసుకుందాం. అంతేగాని నువ్వు మారినంటావు. మీ అన్నయ్యలా నీకన్నా చిప్పు తొప్పిందా? మా నాయకుడికి అన్నీ నేనే. రేపు వచ్చే ఎలక్షన్లో మా పార్టీ రూలింగ్లోకి వస్తుంది. మా పార్టీ అధికారంలోకి రాగానే మీ అన్నయ్యని ఒప్పించి మరి మనం పెళ్లి చేసుకుందాం, సరేనా? కేశవ, నిన్న ఒక విషయం అడగనా? కోప్పడవుగా? చెప్పు బంగారం, నీ మీద ఎప్పుడైనా కోపడ్డానా? మీ నాయకుడి మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయంట కదా, ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత ఉందంట కదా. ఈసారి మీ పార్టీ రూలింగ్లోకి రాదంట అంటే మా అన్నయ్య వాళ్ళు చెప్తుంటే విన్నాను. రేయ్ కేశవ, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమైందమ్మా? దీనికి వీళ్ళన్నయ్య పార్టీ పిచ్చి పట్టిందిరా. మా పార్టీ ఓడిపోద్దంట, మీ పార్టీ గెలుస్తుందంట. ఉచిత సలహాలు ఇస్తుంది. అరే చిన్నప్పటి నుంచి నువ్వే ఎప్పుడు నా పార్టీ ఓడిపోద్దని చెప్పలేదు, ఇది అవతరా చెప్పడానికే? పోవే. కేశవ, ఒకసారి నా మాట విను. అందరూ అనుకునే కదా నేను చెప్పేది. ఒకసారి నేను చెప్పేది విను. ఒకసారి నీకే చెప్పేది. నువ్వు మాట్లాడు. ఒకసారి నేను చెప్పేది విను. నీకు ఫస్టే చెప్పాను, పార్టీయే ముందు, పార్టీ తర్వాత ఏదైనా. కేశవ, కేశవ ఒకసారి నా మాట విను. చంప పగులు దుదులు. కేశవ, కేశవ రే ఆగరా. కేశవ, ఎందుకమ్మా వాడు బిహేవియర్ తెలుసు కూడా, పార్టీ గురించి ఎందుకు మాట్లాడా? చూసావా అన్నయ్య రోజు రోజుకి ఎలా తయారవుతున్నాడు క్రూరంగా. పార్టీ అంటే ఉండొచ్చు, మరీ అంత పిచ్చి కాదు. జరుగుతున్నదేంటో తెలుసుకోకుండా మొండిగా తన ప్రాణాలు పణంగా పెడుతున్నాడు.
రోజు రోజుకి ఏమవుతాడా అని భయమేస్తుంది. వాడికి నేను రోజు చెప్తూనే ఉంటున్నానమ్మా, కానీ వాడికి అర్థం అవట్లేదు. అయినా మా అన్నయ్య చెప్పింది కూడా నిజమే. మీ అన్నయ్య ఏం చెప్పాడు? రా అన్నయ్య, అన్నం తిందు గాని. ఒక్క నిమిషం ఆగమ్మా. నేను విన్నది నిజమేనా? కేశవ, వద్దమ్మా. వాడికిచ్చి నిన్ను పెళ్లి చేయడం కుదరదు. ఎందుకంటే రాజకీయంలో ఎవరైనా 40% తీసుకుంటారు, లేదంటే 50% తీసుకుంటారు. కానీ వీడు పూర్తిగా 99% తీసుకుని కొట్లాటలతోనూ గొడవలతోనూ లీనమైపోతున్నాడు. కాబట్టి మర్చిపో, వాణ్ణి మర్చిపో. మళ్ళీ చెప్తున్నా, బస్తీలో ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తాను, కానీ నిన్ను వాడికిచ్చి పెళ్లి చేయడం కుదరదమ్మా. ఒక అన్నగా చెప్తున్నానమ్మా, వాడిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం సుఖంగా ఉండదు. ఆలోచించుకో. వాడికి అర్థమయ్యేలా నేను రోజు చెప్తూనే ఉంటున్నానమ్మా, కానీ వాడికి అర్థం అవట్లేదు. ఏది ఏమైనా వాడు నా స్నేహితుడు. వాడికి ఏం అవ్వకుండా నేను చూసుకుంటాను. నువ్వేం భయపడద్దు, సరేనా? సార్ చెప్పండి. ఈ నియోజకవర్గంలో సమస్యలపై పోరాటం చేయడానికే కదా సార్ అన్నయ్య ఉన్నది. డెఫినెట్లీ సార్. అన్నయ్య ఢిల్లీ వెళ్ళారు, 2 డేస్లో వస్తారు. వచ్చే కలుద్దాం సార్. ఓకే సార్. ఏమ్మా కృష్ణ, బాగున్నావా? బాగున్నానన్నా. మా బస్తీలో ఉన్న ఓట్లన్నీ మీకే పడతాయి. అలా పడేలా నేను చూసుకుంటానన్నా. కానీ నాకు చిన్న మాట ఇవ్వన్నా. మా బస్తీలో సరైన సదుపాయాలు లేవు. స్కూళ్ళల్లో మౌలిక వసతులు లేవు. నిరుద్యోగ యువతకి సరైన ఉద్యోగాలు లేవు. నిరుపేదలకు అసలు ఇల్లు లేవు. ప్రభుత్వ సహకారంతో మన పార్టీ వచ్చిన తర్వాత మా సమస్యలన్నీ మీరే పరిష్కరించాలి. అంతేకాదన్నా, కల్తీ మద్యం వల్ల యువత కూడా గంజాయికి డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు. మన నియోజకవర్గంలో అడుగడుగునా గుంతలమయం. ఈ సమస్యలన్నీ మీరే పరిష్కరిస్తారని నమ్మకంతో వచ్చానన్నా. నేను నీకు మాటిస్తున్నాను. అన్నయ్య వచ్చాక చెప్పి అన్ని విధాల బస్తీకి మంచి జరిగేలా చేద్దాం. అమ్మా కృష్ణ, ఇట్రా. చెప్పండి అన్నా. నువ్వు మాత్రం మన వాళ్ళను కొట్లాడకపోవద్దని చెప్పి నేను ముందే చెప్పు ఉంచానన్నా. ఎందుకంటే ఈ టైంలో మనం రెచ్చగొట్టడానికి వాళ్ళు చూస్తారు. మన వాళ్ళు ఎవరి జోలికి పోరు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే నాకు చెప్పండి, సరేనా? సరే అన్నా. అసలు ఊళ్ళో ఏం జరుగుతుందో తెలుసా? ప్రజల్లో మనకున్న వ్యతిరేకతకి మనకి డిపాజిట్లు కూడా రావని మన అపోజిషన్ పార్టీ వాళ్ళు తేలియడానికి మనం ఏమైనా దద్దమలమా? రాజకీయ నాయకులు రా. ప్రజల్ని మన వైపు తిప్పుకోవడానికి నేను చేసే కుతంత్రం నేను చేస్తాను రా. రోజు అన్నం పెట్టేవాడి కన్నా ఎలక్షన్ టైంలో బిర్యానీ పెట్టేవాడికి మద్దతు ఎక్కువ ఉంటుందిరా. అర్థమైందా? రాబోయే జాతరలో గొడవ జరగాలి, అది మనమే చేయాలి. కానీ మనం చేసామని తెలియకూడదు. తర్వాత రాజకీయం నేను నడిపిస్తా. అధికారం అనేది ఎప్పుడు మన చేతిలో ఉండాలి. అది మన చేజారిందా మనం సచ్చిన పాముతో సమానం. అదే అధికారంతో
ఎన్ని ప్రాజెక్టులు ఎన్ని మింగేశాంరా. అయినా ఈ పాత ఇంట్లో ఎందుకుంటాను తెలుసా? అదంతా ప్రజల్లో మన మీద నమ్మకం కోసం రా. 10% అభివృద్ధి చూపించి 90% మనం మింగేసిన ఇదేంటని ప్రజలు అడిగితే అపోజిషన్ పార్టీ మీద గింటేయచ్చు. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇప్పుడే అంత రౌడిజం చేస్తుంటే రేపొద్దున వాళ్ళు గెలిస్తే కల్తీ మద్యం ఏరులై పారుతుందని, గొడవలలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారని సృష్టించండి. వాళ్ళ పార్టీ వస్తే ఇన్ని అనర్థాలు జరుగుతాయని ప్రజలను మన వాళ్ళే నమ్మించండి. ఆ తర్వాత ఆ ప్రజల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి రా. గొడవలు మనమే పెడితే రేపు మన వాళ్ళు ఇరుక్కుంటే మన వాళ్ళ పరిస్థితి ఏంటన్నా? రాజకీయంలో మనం ఒక మెట్టు ఎక్కాలన్నా మనం ఒకరు తొక్కాలి. అది మనవాడైనా పరాయి వాడైనా. మన కోసం ఆ మాత్రం ప్రాణాలు ఇవ్వకపోతే వాళ్ళ కార్యకర్తలు ఎందుకు అవుతారా? నువ్వు వెళ్ళి ఆ పని చూడు. ఏంటన్నా అన్న కాల్ చేసాడు రమ్మని? ఏమైందిరా అన్నా? ఏమవడానికి ఏముంది, మీ బస్తీలో అండుకెట్టిన ఫ్లెక్స్ రాత్రి ఎవడో చింపేయడంట కదా. ఎవడన్నా? ఇంకోడు బాబుగాడు. బాబుగాడు మన పార్టీయే కదా. మన పార్టీయే లేరా, కానీ అపోజిషన్ పార్టీతో చేతులు కలిపి ఇదంతా చేశాడు. చింపితే చింపాడు రా బాబు. బస్తీలో ఒక్కోటి కూడా రానవునని అన్న దగ్గరకు వచ్చి శబ్దం చేసి మరీ వెళ్ళాడు. అయినా ఆ అన్నది ముందులేరా, ఊళ్ళో ప్రతి ఒక్కడు అలా తయారాడు. అంతెందుకు వీళ్ళెవరు పార్టీని హేళన చేస్తుందంట కదా ఎరా. పార్టీ నుండి వెళ్ళిన బాబుగారితో సహా మన పార్టీకే ఓటేస్తారు. మా బస్తీలో ఒక్క ఓటు కూడా మిస్ అవ్వదు. అన్నక చెప్పన్నా, ఈసారి జాతరలో ఏమన్నా తేడా వస్తే వేసే పొట్టేలతో పాటు ఆ బాబుగారి తల కూడా లేచిపోద్ది. అన్నక చెప్పు, ఈసారి గెలిచేది మన పార్టీయే. అన్న ప్లాన్ బాగా వర్కౌట్ అయ్యేలా ఉంది. ఏ కార్యకర్తను ఎలా వాడాలో అన్నకు బాగా తెలుసురా. హలో కేశవా, జాతరకి వెళ్ళే రోడ్లో ఆ బాబు కూడా ఉన్నాడు. రేయ్, బస్తీలో నాగేన ఫ్లెక్స్ చింపింది నువ్వేనా? రేయ్ బాబు, మన పార్టీలో ఉంటూ వాళ్ళ కింద పనిచేస్తున్న సిగ్గులేదురా? చెప్పరా. ఎక్కడా? ఆ కేశవగాడు మళ్ళీ ఎవరితోనో గొడవ పెట్టుకున్నాడంట. బడిది ఆ వెధ గురించి నాకు ముందే తెలుసు. ఏదో గొడవ పెట్టుకుంటాడని. ఎవరో ఒకరిని చంపక ముందే మనం వెళ్ళి తీసుకొచ్చేద్దాం పద. రే అదిగో అక్కడ. రే ఎక్కడున్నారా? అర్జెంటుగా జాతర దగ్గర పొలంలోకి రండి, బేగారండి. రే ఆపండ్రా. రే ఆగరా. రే ఆగరా. రే రే కేశవ,
ఆగరా కేశవా, రే ఆగరా, అది చెప్పేది వినరా, మనకి ఎందుకురా ఈ గొడవలేనని, మనకు వద్దురా. రే వద్దురా కేశవా, రే చెప్పేది వినరా, మనకు ఎందుకురా గొడవలేనని, రే చెప్పేది వినరా. రే ఏమ్మా మీ కార్యక చచ్చిపోయాడంట, అయినా మీలో మీరు కొట్టు సావడం ఏంటి? అంటే ఆ చంపిన వాడికి మీకు ఏ సంబంధం లేదా? అది కరెక్టే, వాడు మన కార్యకర్త, అది మొన్నటి వరకు. ఎప్పుడైతే ఒక మనిషిని చంపాడో వాడికి మన పార్టీలో స్థానం లేనట్టే. పైగా వాడికి నేను సపోర్ట్ చేస్తున్నట్టు జనానికి తెలిసిందనుకో, ఆ పడే 4 ఓట్లు నాకు పడవు. నాకు కావాల్సింది ఆదర్శమైన యువత తప్ప ఇలా మర్డర్లు చేసేవాళ్ళు కాదు. వాడు ఏ పార్టీ గురించి గొడవకు వెళ్ళాడో, ఏ పార్టీ గురించి ఒక వ్యక్తి చావుకి కారణమయ్యాడో, ఏ పార్టీ గురించి జైలుకి వెళ్ళి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడో మీకు తెలీదా? అది కరెక్టే. నేనే గొడవకు వెళ్ళమన్నానా? నేను చంపేసుకోమన్నానా? నేను జైలుకి వెళ్ళమన్నానా? మీ కుర్రతనంతో మీలో మీరే గొడవలు పెట్టేసుకుని మీలో మీరే చంపేసుకుంటే ఎవడ బాధ్యత ఇస్తాడ్రా? మీకు సంబంధం లేదని ఎంత సులువుగా చెప్పారు సార్. ఫ్యూచర్ పాలిటిక్స్కి యువతే రావాలంటారు, ఓట్లు గుద్దించుకుంటారు, కానీ ఆ యువత జీవితాలను తప్పుదారి పట్టిస్తున్నారు. కులాల పేరుతోనూ, మతాల పేరుతోనూ, వర్గాల పేరుతోనూ మాలో మాకే గొడవలు పెట్టి సమాజం నాశనం అయ్యేలా చేసి ప్రజలను బలి పశువులను చేస్తున్నారు కదా సార్. తప్పు మీది కాదు సార్, మాది. పాలిటిక్స్ అంటే జీవితంలో ఒక భాగం మాత్రమే, కానీ మా జీవితాలనే పాలిటిక్స్ చేసేసారు కదా సార్. మీకు మీ రాజకీయాలకు నమస్కారం సార్. సార్ మీ కార్యకర్తలు మీరు వదిలేయచ్చు, నేను నమ్మిన నా ఫ్రెండ్ మాత్రం వదులుకునేను సార్. అరే బెల్ల మోగింద్రా, రారా వెళ్దాం. సరే వెళ్ళొస్తాం తాతయ్య. వెళ్ళొస్తాం తాతయ్య. రే ఒక నిమిషం ఆగరా. తాత, ఈ కథ ఎందుకు చెప్పాలనిపించింది? మాకే ఎందుకు చెప్పావు? ఇప్పుడు మీరు పిల్లలే కావచ్చురా, భవిష్యత్తు మీ చేతిలో ఉంది. భవిష్యత్తులో మీరు కూడా నా కొడుకులు అవ్వకుండా ఉండాలని కోరుకుంటున్నాను నేను. అంటే జైలుకి వెళ్ళింది మీ అబ్బాయా? మనకి నచ్చిన వారికి ఓటు వేసి, ఇంకా నచ్చితే నలుగురితో ఓటు వేయించాలి. అంతేగాని పంతానికి పోయి రాజకీయ నాయకులు ఆడే వైకుంఠపాలిలో చిక్కుకుపోకూడదు. నియోజకవర్గం అంటే నీ ఒక్కడి వర్గమో నీ ఒక్కడి కులమో అనుకుంటున్నావేమో. అన్ని కులాలు కలిపి, అన్ని మతాలు కలిపి, అన్ని గ్రామాలు కలగలిపిన ప్రజాపాలక వర్గమే నియోజకవర్గం అంటే. అలాంటి నియోజకవర్గానికి మిమ్మల్ని నాయకులు చేస్తే నువ్వెంత, నీ వర్గం ఎంత అని ఓటర్లను కులాల పేరుతోనూ మతాల పేరుతోనూ వేరు చేసి కరెన్సీ నోట్లతోనూ లిక్కర్తోనూ మాయ చేసి
వర్గాలు కలిసి లేని ఒక నియోజకవర్గాన్నే తయారు చేసి దానికి మీరు లీడర్లని మీ కాళ్ళ కింద ప్రజలను వాళ్ళ హక్కులను తొక్కేసి చేసి ఈ తొక్కలో నాటకీయమే రాజకీయంగా మార్చేశారు కదరా. దయచేసి మీ ఓటు ఆలోచించి వేయండి.